ఇరాన్ అణు కర్మాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దాడులు చేయొద్దని అమెరికా వారించిన ఇజ్రాయెల్ దాన్ని పెడచెవిన పెట్టి మరి ఈ దాడులకు పాల్పడింది. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది. ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. తమ దేశంలోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశమంతటా ఎమర్జెన్సీ విధించే ఉత్తర్వులపై జారీ చేశారు. ఈ దాడులను ఐడిఎఫ్ దళాలు ఎక్స్ వేదికగా తెలిపాయి. ఇరాన్పై తొలి దశ సైనిక చర్య ముగిసిందని తెలిపింది. ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని ఇరాన్ కూడా ప్రకటించింది. ఇందులో అనేక మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఇరాన్ తెలిపింది. కెర్మాన్షియా, లొరెస్తాన్, టెహ్రాన్లలోని పలు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు ప్రకటించింది. ఇప్పటికే తన సైన్యానికి ఇరాన్ హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఈ దళ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారని స్థానిక నేతలు చెబుతున్నారు. రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర టాప్ అధికారులు, 2 అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది.